హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. మన ఇంట్లో నువ్వులు పల్లీలు ఓకే అండి, బెల్లం వేసుకొని ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఎందుకంటే పిల్లలకి చాలా ఆరోగ్యం అండి, ఇవి చాలా ఆరోగ్యం. ఎందుకంటే అండి పల్లీలు ఎలాగ ఏ పెడతాం, మనం నువ్వులు తినిపించలేం కదండి. నువ్వులు చాలా ఐరన్ అండి, బెల్లం కూడా చాలా మంచిది కదా. బెల్లము, నువ్వులు, పల్లీలు మూడు కలిపి చక్కగా సింపుల్గా లడ్డూ చేసేసుకొని ఒక చిన్న చిన్న ఉండలు చేసేసి ఒక ఫ్రిడ్జ్లో అవసరం లేదండి, బయట పెట్టారనుకోండి, స్కూల్ నుంచి రాగానే లేదా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదా వాళ్ళకి స్నాక్స్ బాక్స్ పెడతారు కదా, బాక్స్లో కానీ డైలీ ఒక ఉండ పెట్టండి. చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. ఇది నువ్వులు తింటే చాలా మంచిదండి. అలాగే పల్లీలు కూడా మంచివి. ఇది సపరేట్గా తినిపించాకంటే ఒక లడ్డూ చేసేసుకొని మీరు ఖాళీ టైంలో ఒక బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి, స్కూల్ నుంచి రాగానే కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ పెట్టుకోండి. ఇవి ఎలా తయారు చేయాలో చెప్తాను. ఆల్రెడీ వేపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి పొట్టు తీసేసి ఒక 1/2 కిలో బెల్లం అండి, 1/4 కిలో నువ్వులండి, 1/4 కిలో పల్లీలండి, బెల్లం 1/2 కిలో. ఈ మూడు కలిపి నేను లడ్డూ చేస్తాను. చూడండి ఒకసారి ఎలా చేయాలో చెప్తాను. ఇదిగోండి పల్లీలు వేసాను, ఫస్ట్ ఉత్తి పల్లీలు వేసాను. ఇలా ఆడాలి, చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. అప్పుడు లడ్డు బాగుంటుందండి. కొంచెం వేగింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇందులో కొద్దిగా బెల్లం కోరుకున్నాం కదా, కొద్దిగా వేసేసి మళ్ళీ ఆడాలండి. అప్పుడు ఇది పేస్ట్లా తయారైపోతుంది. సేమ్ ఆ నువ్వులు కూడా అలాగే ఆడుకోండి. తర్వాత ఉండలు ఎలా చుట్టుకోవాలి చూపిస్తాను. ఇదిగోండి మొత్తం నువ్వులు, బెల్లం, పల్లీలు చూసారు చక్కగా ఎలా అయిపోయిందో. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకొని మనం దీన్ని ఇలాగా పిల్లలకి చాలా మంచిదండి. మీరు స్కూల్ నుంచి రాగానే కానీ పడుకునేటప్పుడు కానీ ఒక ఉండ పెట్టండి. మనం కూడా తినచ్చు. ఇది నువ్వులు మనం కూడా తినచ్చండి. ఇవి చూసారండి ఇలా కలిసిపోయింది. ఇలాగ చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలాగ చూడండి. బయట ఫుడ్ అలవాటు చేయకండి, వాళ్ళకి తెలియదు, మనమే పాడు చేస్తున్నాం పిల్లల్ని. ఇదిగోండి ఈ సైజు సరిపోద్దండి. నిమ్మకాయ కంటే పెద్ద సైజు, కోడిగుడ్డు కంటే కొంచెం చిన్న సైజు, ఈ సైజు ఉండలు చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. చూడండి నేను చేసి చూపిస్తాను మీకు. ఉండలు అండి ఇలా లడ్డూలు చుట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకొని పిల్లలకి రోజు ఒకటి మీకు టైం కుదిరినప్పుడు అలవాటు చేయండి. ఇది అంతేగాని బయటికి వెళ్ళిపోయి నూడిల్స్ తెచ్చేసుకోండి, ఎగ్గలు తెచ్చుకోండి, ఆమ్లెట్లు వేసేస్తాము, ఇది కాదండి. ఇది ఇలా అలవాటు చేస్తే పిల్లలకి రేపు ఎదిగిన తర్వాత కూడా ఇవే అలవాటు అవుతాయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, డబ్బులు సేవ్ అవుతాయి. పిల్లలు బయటికి వెళ్ళి కొనుక్కునే అలవాట్లు మాత్రం ఉండవండి. ఓకే అండి, నా ఛానల్ ఫాలో అవుతుండండి. పిల్లల్ని చక్కగా చూసుకోండి. వాళ్ళకి బయట ఫుడ్ మాత్రం అలవాటు చేయకండి. థ్యాంక్ యూ అండి, సపోర్ట్